హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఇదేంటి అనుకుంటున్నారా? గుత్తి వంకాయ కర్రీ అండి. చూడండి, ఈ వంకాయలు ఎంత తాజాగా ఫ్రెష్గా ఉన్నాయో చూడగానే నాకైతే గుత్తి వంకాయ కర్రీ తినాలనిపించింది. అంటే వెంటనే తీసేసుకున్నానండి. మీకు కూడా చూపిద్దామని వచ్చేసానండి. చూడండి, ఇప్పుడు గుత్తి వంకాయ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా గుత్తి వంకాయ కర్రీ అంటే. వంకాయ నార్మల్ కర్రీ తినని వాళ్ళు కూడా గుత్తి వంకాయ కర్రీ పెడితే చాలా బాగా తింటారు కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను నువ్వులు 2 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఈ నువ్వులు వేయడం వల్ల అయితే కర్రీకి ఎక్స్ట్రా గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత అది బాగా రోస్ట్ అయిన తర్వాత అయితే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీనికి మసాలాకైతే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక హాఫ్ స్పూన్ గసగసాలు అయితే వేసుకొని బాగా పౌడర్లా చేసుకున్నానండి. తర్వాత అయితే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కోసిన ఉల్లిపాయలు వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అయిన మసాలా అయితే రెడీ అయిపోతుందండి. ఈ మసాలా అయితే ఇప్పుడు మనం వంకాయలో స్టఫ్ చేసుకొని కర్రీ వండేసుకోవడమే. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వంకాయలు అయితే కట్ చేసుకోవాలి కదండి. మరి వంకాయల్ని గుత్తి వంకాయకి ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, మన కర్రీలో కూడా ఇబ్బందిగా ఉండదు. ఇలా కాడనైతే సగం తీసుకొని పైన ఇలా కట్ చేసుకొని వంకాయనైతే 4 పార్ట్స్ కట్ చేసుకుంటే మనకు పుచ్చులు అవి ఉన్నా బేగా తెలుస్తుంది. ఈజీగా మనకు ఈ మసాలా అనేది స్టఫ్ చేసుకోవడానికి ఉంటుందండి. తర్వాత ఈ మసాలా అయితే ఈ వంకాయలో పెట్టుకొని అన్ని వంకాయల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మసాలా మిగులుతుంది, దాన్ని అయితే మనం కర్రీలో వేసేసుకుంటే ఎక్స్ట్రాగా గ్రేవీ అనేది వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, అన్ని వంకాయలకి ఇలా అయితే వేసేసుకోండి. తర్వాత అయితే మనం దీన్ని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలని నేనైతే ఈ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తానండి. ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోతుందని ముందైతే పాన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. దానిలోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కలుపుకున్నానండి. తర్వాత అయితే మిగిలిన ఈ మసాలా అయితే వేసేసుకొని 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ఉంచుకున్నాను. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో. తర్వాత అయితే దీంట్లోకి ముందు మనం మిక్సీ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేస్తే మసాలా వాటర్ అనేది ఉంటుంది కదా, 1/2 గ్లాస్ వాటర్ అయితే ఈ వంకాయ కర్రీలో వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకున్నానండి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే టేస్టీ అండ్ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. తర్వాత అయితే దీంట్లో నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను, కస్తూరి మేతి అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us, subscribe my channel. Bye bye.